ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. ఫ్రంట్కి ఇలా స్టెప్స్ అనమాట. చూడండి కనిపిస్తుందా, ఇలా 3 ఫ్లోర్స్. ఓన్లీ ప్రజెంట్ అయితే మేము గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే కంప్లీట్ చేసేసి ఇంట్లోకి వెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్నాము. ముందు ఫ్రంట్ ఇలా ఆర్చి పెట్టాము, గుమ్మం మెయిన్ డోర్ అనమాట. ఇది వచ్చేసి హాలు. జస్ట్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇవాళ మాకు పని వాళ్ళు రాలేదు, సో మీకు కూడా చూపిస్తే బాగుంటుందని చెప్పేసి. వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు వర్క్ చేసుకునేటప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా, అందుకని షూట్ చేయలేదు నేను ఇన్ని రోజులు. కొంచెం ఇది వచ్చేసి బెడ్రూమ్ మిడిల్లో, ఇది వచ్చి అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. అంటే ఇది వెడల్పు ఎక్కువ లేకపోవడం వల్ల పొడవుగా అనమాట. 3 గదులు, 3 గదుల్లోనే అటాచ్డ్ బాత్రూమ్ ప్లస్ పూజ గది. ఇది వచ్చేసి పూజ గది అనమాట. ఇటు కిచెన్ సెటప్. దేవుడి గది మీదకి పైన పెట్టడానికి ఇలా బిల్లలు వేస్తారనమాట మేస్త్రి గారు. మాది బ్యాక్ సైడు ఇలా. ఇది సెప్టిక్ ట్యాంకు. ఈ బోర్ ఉంది కదా, యాక్చువల్లీ ఇది మాది పాత బోరు, కాకపోతే ఇది క్లీన్ చేయటం వల్ల బూడిపోయింది. ఇప్పుడు కొత్త బోర్ వేయించాలనుకుంటున్నాము. అది కూడా మీకు బోర్ వేసేటప్పుడు చూపిస్తాను. ఇదిగోండి, ఇది సందు. మాకు అక్కడ ఏంటంటే స్టార్టింగ్ కార్నర్లో ప్లేస్ తగ్గిపోయింది. ఇప్పుడు బోర్ వేయించడానికి అని చెప్పేసి అక్కడ పాయింట్ పెట్టారు మేస్త్రి. ఇటు సైడ్ ఏమో గోడ పగలగొట్టేశారనమాట. ఓవరాల్గా మీకు ఇప్పుడు చూడండి ఒకసారి, మాది కన్స్ట్రక్షన్ అవుతున్న ఇల్లు మొత్తం కూడా. వెంటిలేషన్ కోసం ఇలా విండోస్ ఇటు సైడ్. ఎలా ఉందో చెప్పండి. నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో మా ఇంటికి సంబంధించిన వీడియోలన్నీ పెడదామనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.